0.5 లాగా ఉన్నారు. ఆడోళ్ళలో మరి 0.5 లో కూడా నాకు తెలీదు. అలాగే ఉన్నారు. మస్తాన్ సాయి వాళ్ళు దర్గాకు సంబంధించిన హిజ్రాలేమో అనుకొని వాళ్ళేమనుకున్నాను. ఇక్కడికి చూస్తే వీళ్ళు, తైరా చూస్తే ఆడోళ్లే వాళ్ళు. నిన్న దాడి చేసిన వాళ్ళు మస్తాన్ సాయి అనుచరులా, రాజ్ తరుణ్ పంపిన అనుచరులా? నేను వాళ్ళు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అలాగే చేసుకుంటూ వచ్చారు. అలా ప్రీతి ఎలా అయితే కొట్టుకుంటూ వచ్చిందో వాళ్ళు అలా కొట్టుకుంటూ వచ్చారు. అలా కొడతారు వాళ్ళే కదా. సో వాళ్ళేమో అనుకుని మస్తాన్ సాయి మనుషులు అనుకున్నాను. ఇక్కడ దిగిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు అని అర్థమైంది. వీళ్ళతో పాటు వచ్చిన మనుషులు అని అర్థమైంది. మస్తాన్ సాయి వాళ్ళకి ఇందులో సంబంధం లేదు అని అనుకుంటున్నాను. డైరెక్ట్లీ అయితే, ఇండైరెక్ట్లీ మరి శేఖర్ భాషతో మాట్లాడి జరుగుండొచ్చు ఏమైనా, అది పోలీసులు చెప్పాలి. సరే, ఇది ఫ్యామిలీ ఇష్యూ. అటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు, మీరు మధ్యలో ప్రీతి ఎందుకు ఎంటర్ అయింది, ప్రీతి ఎందుకు వచ్చింది? ప్రీతి నిన్న మిమ్మల్ని డోర్ దగ్గర క్వశ్చన్ చేస్తుంది. నా మొబైల్ నాకు ఇచ్చే, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావు, ఎన్ని రోజులు బయట పెడతావు, నీ బండారం అంతా బయటకు వస్తుంది అని. నా మొబైల్ పోయిందండి, నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఎవరో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయాలా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాను. ఐఎంఐ నంబర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళమనండి, చట్టపరంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమనండి. అంతేగాని సందు దొరికింది కదా అని ఈ రోజు ఎందుకు వచ్చావు నువ్వు నీ మొబైల్ అడగడానికి? పర్టికులర్గా ఈ రోజు ఎందుకు వచ్చావు నువ్వు? అది కూడా అరుచుకుంటూ. నువ్వు మాట్లాడుకోవడానికి మీరే అడిగారు ఇందాక, నిన్న డైరెక్ట్గా గొడవకు వచ్చారా, మాట్లాడడానికి వచ్చారంటే నిన్న ప్రీతి మాట్లాడడానికి వచ్చిందా, గొడవ పడిందండి? అక్కడ గొడవ పడినట్టే కనిపిస్తుంది. అలా వీళ్ళు కూడా దాడికే వచ్చారు. ఇప్పుడు మీరు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే ప్రీతి పేరు ఇంక్లూడ్ చేస్తారా? నేను ఇంజక్షన్ ఆర్డర్లో కూడా ప్రీతి పేరు ఇంక్లూడ్ చేస్తున్నానండి. కంప్లైంట్ లో పాటు ఇంజక్షన్ ఆర్డర్ లో కూడా ప్రీతి పేరు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎవరైతే నా పైన ఇదంతా చేస్తున్నారో, లావణ్య పైన కుట్రపూర్వకంగా ప్రీతి, మరాఠీ ప్రీతి చౌదరి, ఉదయ్, మేఘన, శేఖర్ భాష అండ్ ఇంకొంతమంది పేర్లు అందరివి. అసలు ప్రీతికి ఉన్న రిలేషన్ ఏంది? ఈ ఇష్యూ కంటే ముందు ప్రీతితో మీకున్నటువంటి రిలేషన్ ఏంది? ప్రీతితో నాకు ఒక 5 నెలల పరిచయం మాత్రమేనండి. మా ఇంటికి వచ్చింది, రాజ్ తరుణ్ బర్త్డేకి వచ్చింది. ఉదయ్ అని అతను, గౌతమ్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళందరూ రాజ్ తరుణ్ ఫ్రెండ్స్. ఆ ఉదయ్ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది లాస్ట్ మంత్. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ మరి డేట్ లో ఉన్నారు వాళ్ళు. ఆ అబ్బాయి రాజ్ తరుణ్ బర్త్డేకి తీసుకొని వచ్చాడు 2022 ఏమో. ఆ 5 నెలల పరిచయమే. అమ్మాయితో పరిచయం, అమ్మాయి మళ్ళీ మొహం చూడడం నేను నిన్న 2 years ఆమెతో పరిచయం లేదు, మళ్ళీ మాట్లాడడం లేదు, ఏమీ లేదు. 2 years నుంచి మాత్రం సేమ్ డ్రామా కంటిన్యూ చేసుకుంటా ఉంటది. అంటే మరి మస్తాన్ సాయి చెప్పిస్తుంటే చేస్తున్నాడా, లేదా వెనకాల అసలు రాజ్ తరుణ్ ఉన్నాడా? మరి ఇప్పుడు లావణ్య చెడ్డది అన్నదానికి ఈ పెయిడ్ బ్యాచే వస్తుందా అండి? నేను నాకు అదే డ్రగ్స్ అలవాటు ఉంటే నేను అదే కొంటే మీ దగ్గర కొనాలి, లేదా నేను కొని మీకు అమ్మాలి, కొని మీతో చేయాలి, లేదా మీ ఎవరికి అలవాట్లేదు, లావణ్య ఒక్కదానికే ఉందా, లేదా లావణ్య వాళ్ళతోనే చేసిందా? ఇవన్నీ కూడా బయటికి రావాలి. బట్ ఆ నలుగురే చెప్పింది నిజం అనుకొని నా మీద ఇంత పడుతూ నేను పోరాటానికి కూడా ముందుకెళ్లకుండా దాడి జరుగుతుంది. నాకు మీడియా పైన గౌరవం ఉంది, అదే గౌరవంగా మనం చట్టపరంగా ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. రాజస్థానంతో పాటు ప్రీతి 4 ఫ్రెండ్స్ వచ్చారు. ఆ తర్వాత ప్రీతి మీరు కలిసి ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా ఇంట్లో? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి చేయలేదండి. బర్త్డే పార్టీస్ కి మాత్రమే వచ్చాము. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని ఇప్పుడు మనం పని కోసం వచ్చి పని చేసుకుంటున్నాము. సరదాగా ఏదైనా నవ్వుకుంటూ మాట్లాడేమో. అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏమవుతుంది? అదే ఇల్లీగల్ యాక్టివిటీ ఇప్పుడు జరుగుతుంటే మీరు మీడియా వ్యక్తో లేకపోతే బాధ్యత గల వ్యక్తి అయితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత నేనేదో గొడవలో ఉంటే లావణ్య ఇలా చేసిందని ఎందుకు ఇప్పుడు పడుతున్నారు? అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడే వదిలించుకోవాలనుకున్నా మీకు ఎందుకు ఛాన్స్ దొరకలేదు? అంటే ప్లాన్ చేసుకుని కుట్రపన్నంగా వచ్చి ఇష్యూలు చేస్తుంది వాళ్ళు డే 1 నుంచి. కానీ ఎప్పుడు లావణ్య చెప్తుంది నమ్మలా. ఇప్పుడు అట్లీస్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా దాడి జరుగుతున్న దానికి. కానీ నేను ఇప్పుడు చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగిందని వచ్చి దొంగ నాటకాలు ఆడలేను, ఏడుపులు నాకు రావు, వచ్చి గొడవ ఇది నేను చేయలేను. రాజ్ తరుణ్ మీదకి ముంబై వెళ్ళి నేను చేసిందే గొడవ అయితే మరి నిన్న నా పైన చేసింది ఏంటి? అదొక్కటి కొంచెం కన్సిడర్ చేసుకొని మీరు లావణ్యని ఎలా అయితే క్వశ్చన్ చేస్తున్నారో రాజ్ తరుణ్ని కూడా అలాగే క్వశ్చన్ చేసి రాజ్ తరుణ్ని కూడా బయటికి లాగితే బాగుంటుంది. వృద్ధులు కదా అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి బాధితురాలని అటాకులు చేస్తే అది మీడియా కానీ ఇంకెవరైనా కానీ ఇంకా ఆడవాళ్ళకి ఇంకెక్కడి నుంచి ఎపిసోడ్ లో విలలైన శేఖర్ భాష కూడా నిన్న ఎంట్రీ ఇచ్చిండు. వీరంటేనేమో రాజ్ తరుణ్ చెప్పి పంపించాడు. శేఖర్ భాష లోపలికి ఎట్లా వచ్చాడు? అన్ఇన్వైటెడ్ గెస్ట్ అండి. మా కమ్యూనిటీకి